సహోదరులు, సహోదరులు, బహుశా ఈరోజు దేవుడు నువ్వు కలిగి ఉన్న స్థితిని చూసి, నువ్వు ఏ పాపానికి ఆకర్షితుడివై, ఏ అలవాటుకు ఆకర్షితుడివై, ఏ అమ్మాయికి ఆకర్షితుడివై, ఏ అబ్బాయికి ఆకర్షితురాలువై, నువ్వు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలని చెప్పి ఏ పాపాన్ని ఆశ్రయించావో, ఏ మనిషిని ఆశ్రయించావో, ఏ అలవాటును ఆశ్రయించావో, దేనికి ఈరోజు నువ్వు బందీవైపోయావో, బానిసమైపోయావో, ఈరోజు నీకు ఆశ ఉందే విడిచిపెట్టాలి, కానీ అది మాత్రం నిన్ను విడిచిపెట్టట్లా. అయితే వినో, ఈరోజు అదే పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నట్లయితే నీకు ఒక శుభవార్త. ఏమిటా శుభవార్త? నువ్వు ఏ పాపము చేత బంధించబడినా, ఏ పాపిష్టి ఊపిలో నువ్వు కూరుకుపోయినా, ఎంత కాలంగా దానికి నువ్వు బానిసమైపోయినా, ఈ పాపము నుండి నేను బయటపడాలని ఆశపడుతున్నాను అని ఒక్క మాట నా ప్రభువుకు చెప్పినట్లయితే, ఆయన ఉన్న ఫలాన నీ పాపము నుండి, నీ పాపిష్టి బానిసత్వం నుండి, నీ పాపిష్టి అలవాటు నుండి ఈ క్షణమే విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. విడుదల పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సంతోషంగా, ఆనందంగా జీవించాలి అంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, పాపిష్టి అలవాట్లను విడిచిపెట్టాలి. నిన్ను తరుముతున్న ప్రమాదానికి, ఈడ్చుకుపోబోతున్న పాతాళానికి లాక్కొని పోబోతున్న ఆ పాపం ఏదైతే నిన్ను తరుముతుందో, ప్రమాదం ఏదైతే ముంచుకుని రాబోతుందో, దాని నుంచి నువ్వు తప్పించుకున్నట్లయితే బహు సంతోషంగా ఉంటావు.